హలో సబ్స్క్రైబర్స్, మన తెల్ల గులాబీల మ్యాంగోలతోటి స్వీట్ మ్యాంగో పిక్కలు అయితే పెడుతున్నామండి ఈరోజు. చూడండి, ముందుగా మనం ఈ మామిడికాయలను తెచ్చుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ముచ్చుకుల దగ్గర బాగా బ్లాక్గా ఉంటుంది. ఒక కళ్ళుప్పు వేసి బాగా రుద్దేసేసి కాయని నీట్గా కడుక్కొని ఫ్యాన్ వేసి ఇలా క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి. కాయలు ఎప్పుడైనా చాలా గట్టిగా ఉండాలండి. కొంచెం క్రాక్ వచ్చినా కూడా మనకి పచ్చడి పాడైపోతుంది. ఇది కూడా మన పెద్ద మామిడికాయ పచ్చడి ఆవకాయ పెట్టుకుంటాం కదండి, ఇంకా ఆ టైప్ అనమాట. ఎక్కడ తడి ఏమి ఉండకూడదు అనమాట. జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన పచ్చడి ఇది కూడా. ఎందుకంటే మనకి సంవత్సరం మొత్తం ఇది నిల్వ ఉండాలండి. చాలా బాగుంటుంది టేస్ట్. మేమైతే ఎప్పుడు పెట్టుకుంటాం ప్రతి సమ్మర్లో. ఈ సమ్మర్కి ఈ తెల్ల గులాబీలు తెచ్చుకున్నాం కాబట్టి చూపిస్తున్నాను మీకు. చూడండి, కాయలు నీట్గా కడిగి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాక 4 కప్పుల ముక్కలకి 4 కప్పులు తీసుకుంటే మనం ఏ కప్పుతో అయితే ముక్కలు తీసుకుంటామో అట్లా అనమాట. ఈ పెద్ద మామిడికాయ పచ్చడికి అయితే మనం కట్ చేసుకుంటాం కదండి, జీడి తీసేసి టెంక ఉంచుకుంటాం కదా, అలానే ఉంచుకోవాలి. ముక్కలు కొంచెం పెద్దవి అయినా పర్వాలేదండి. కట్ చేసుకున్నప్పుడు మనం చెప్పి కట్ చేయించి తెచ్చుకోవాలి. క్లీన్ చేసి అయిపోయిన తర్వాత చూడండి, ముక్కలకి 4 కప్పులు ఈ కొలత అనమాట. నేను చూపించేది కొలత అనమాట. ఆ గిన్నెతో 4 కప్పుల ముక్కలు తీసుకొని అలాగే 2 కప్పుల బెల్లం అండి. కట్ చేసుకోనో లేకుంటే సన్న గడ్డలు అయినా పర్వాలేదు, తురుముకున్నా పర్వాలేదు. 2 వేసుకొని కారం బాగా కారంగా ఉంటేనేమో హాఫ్ సరిపోతుందండి ఈ కొలత గిన్నెతోటి, లేకుంటే 3/4 వేసుకోవచ్చు అనమాట. అలాగే ఆవపిండి హాఫ్, ఉప్పు కూడా హాఫ్ అండి. ఒక మెంతిపిండి మాత్రం ఒక 3-4 స్పూన్స్ అయితే సరిపోతుంది. నూనె కూడా అంతేనండి, ఒక హాఫ్ అనమాట. అన్నీ ఒకే కొలత, కాకపోతే ముక్కలు బెల్లం మన మెంతిపిండి మాత్రమే కొలత అండి మీకు చెప్పిన విధంగా. ఇలా 1 బై 1 మొత్తం వేసుకొని నీట్గా కిందికి మీదకి అన్నీ కలుపుకోవాలి, ముక్కలకి బాగా పట్టేటట్టు. ముందుగా ఈ పొడులన్నీ కలుపుకొని అయిపోయిన తర్వాత లాస్ట్ ఫైనల్గా మనం నూనె వేస్తున్నాం అనమాట. నూనెని కూడా అదే కొలతతోటి హాఫ్ అయితే పోసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి బెల్లం కూడా ఉంటుంది కాబట్టి సరిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని మరి ఒకసారి బాగా ఆయిల్ వేసాం కాబట్టి ముక్కకి అన్నీ పట్టేటట్టు బాగా కలుపుకొని వీటిని మనం జాడీలో కానీ పచ్చడికి ఇలా ప్లాస్టిక్దైనా సరే బాగా ఎండలో పెట్టి ఆరబెట్టుకున్న దాన్ని తీసుకొని దీంట్లోకి స్టోర్ చేస్తున్నాం. 3 డేస్ మూత పెట్టేసేసి కదిలించకుండా పక్కన పెడితే ఇలా వాటర్గా అంతా బెల్లం అంతా ఇట్లా మొత్తం పిండి అంతా కలిసిపోతుంది అనమాట. ఉప్పు, కారం, మెంతిపిండి, ఆవపిండి, బెల్లం, నూనె అన్నీ ఇలా ముక్కల్ని పిండుకొని ఒక మందపాటి ప్లేట్లోకి తీసుకొని ఆ జ్యూసు వేరేగా 2 వెడల్పాటి గిన్నెల్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని మనం ఎండని బట్టి ఎక్కువ ఎండున్నా తక్కువ ఎండున్నా జ్యూస్ మాత్రం 2 రోజులు ఎండాల్సిందేనండి, ఎండలో పెట్టుకోవాలి. ముక్కలు మాత్రం బాగా ఎండ అయితే ఒక హాఫ్ డే సరిపోతుంది. తీసుకొచ్చి మరలా మనం ఆ జ్యూస్లో ఈ ముక్కల్ని కూడా వేసేసుకొని మనం పెట్టుకుంటే మన స్వీట్ మ్యాంగో పిక్కల్ అయితే రెడీ అయిపోతుంది. తినడానికి టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే వెల్లుల్లిపాయలు నేను చూపించాను కదండి, మీకు అవసరమైన ఇష్టమైన వేసుకోండి, లేకపోతే అవసరం లేదనమాట. ఈ బెల్లం ఆవకాయ వీడియో మీకోసం.